గమనించడానికి శరీర పరిస్థితి అవసరమా? బతుకుండగా ఆకలి, అమ్మ ఆకలిస్తానమ్మా, కడుపులో ఆగేస్తాం, మంటగా ఉందంట. ఇంకోటి ఏమంటావు అమ్మ, మనసు వేదంగా ఉంది, ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, దూరంగా ఉన్నాడు, నా ఫ్రెండ్ ఈత గుర్తు చనిపోయాడు, నేను బతికాను, వాడితో వెళ్ళలేను, వెళ్ళాలంటే నువ్వు గుర్తు వచ్చావు, నువ్వు ముఖ్యమా నాకు, వాడికి తల్లిదండ్రులు పోయారు, నేనే పోతే నేను చూసేది ఎవరు? కాబట్టి నా మధ్యలో నువ్వు ఎంత అయినా చెప్పు, వాడితో ఫ్రెండ్ ఆ ప్రేమ పోదు, నా వాడి ఫోటో పెట్టుకుంటా, నీకు సేవ చేసుకుంటా, ఇలా కూడా అంటారుగా భార్య విషయంగా ఇది. కానీ కాబట్టి ఇక్కడ ఏంటి, మీరు చిహ్నాలు పెట్టుకుంటారు, ఫోటోనే ఏదో ఒకటి. అలాగే నువ్వు ఏ గుర్తుతో నేను ఉన్నానన్నావు, శరీరం ఉండబట్టి నేనున్నానన్నావా, మనసు ఉంటే నేనున్నానన్నావా, నిద్ర ఉంటే నేనున్నా, ఈ పదాల్లో లేదుగా. కాబట్టి నేను ఉన్నాను ఉనికితో, ఎరుకతో, చైతన్యంతో, సాక్షిగా గమనించి గుర్తించే లక్ష్యంతో ఉన్నాను. తను తానే స్వయం అవగాహనతో, స్వయం అంటే తనకు తాను, అవగాహన ఏంటంటే గుర్తించి గమనించి చేసే లక్ష్యం. నేనే ఉన్నాను ఉనికితో ససాద పరిపూర్ణ మౌనంగా అనే అనుభవం సహజంగా ఉన్నట్టుగానే నాతో సహా మనందరం ఉన్నామని మీకు సూచన చేశాను. ఆ సూచనతో అలాగే ఉండండి. అప్పుడు సహజానందం ఉందిగా, ఆ సహజానందంలో బతుకుండగా శరీరాన్ని ఏ విధంగా ముసలితనం రాకుండా చేయలేదు. ఆ ముసలితనం రావటం కూడా అది అక్కడ అందం. బాధ్యత వహించి పెద్దాడైనా ఆ పిల్లలు లేటుగా పుట్టిన అందరూ బాధ్యత తీసే వాడరా అంటారు. అది రాజు అవచ్చు, ఇంకోటి అవచ్చు. బాధ్యత ఏంటి? మనం పుట్టినప్పుడు ఆకలి దెబ్బలు కావాలి, మనం చేసుకోలేం కదా, అమ్మ నాన్న గురువు విద్య. కాబట్టి ఇది బాధ్యత. ఈ బాధ్యత చచ్చిపోతాం. బాధ్యత అంటే ఏంటి? రుణభర్తం కాదు, ఆత్మజ్ఞాన దృష్టితో బాధ్యత నిర్వహించట. కొంత వయసు తర్వాత ఆత్మజ్ఞానం ఉన్నదంతా భగవత్ స్వరూపమే, ఉన్నదంతా పరమాత్మే. ఆ పరమాత్మ ఆత్మగా ఉన్నాడు. ఆత్మ దైవం, ఆత్మ ఉంది, ఆత్మ బ్రహ్మ పదార్థం. ఆత్మ అంటే అహం అంటే నేనే స్వయం ఆత్మ, నేనే స్వయం ఆనందం, నేనే స్వయం బ్రహ్మాన్ని వచ్చేసిందిగా బోధ. ఆ బోధను ఆచరణలో పెట్టి అయితే ఇలాగ స్వయంగా అందరూ చెప్పారు, లేదు నాకు అనవసరం. స్వయంతో మాత్రం అందరూ నడుస్తారు. ఎరుకుతో గుర్తించి గమనించి ఎరుకును గమనించడానికి డైట్ అయిపోలే. అలాగే ప్రతి సందర్భంలో శుభమైన అశుభమైన, కూర్చున్నా లేస్తున్నా, అలాగే అలాగే మనం నుంచున్నా ఎక్కడికి వెళ్ళినాక హుందాగా ఉంటాం. అంటే పురుషుల్లాగా ప్రవర్తిస్తాక నేను పురుషుడిని, నేను పురుషుడిగా ఉంటాను అనగా, నేను దేహాన్ని, నేను నౌకర్ని అనగా కరెక్ట్ అయినా కూడా నౌకర్నిగానే సేవ చేస్తాడు. నౌకరీ యజమాని చేస్తాడు. ఈయన కరెక్ట్ ఎవరికి చేస్తాడు? ప్రజలకి ఆ గవర్నమెంట్ సేవకుడిగా చేస్తాడు. ఆ డ్యూటీ అది. అంటే డ్యూటీ చేయాలి దేవం నిర్మాణానికి. ఎందుకు దేవం బతుకుంటేనే మనం ఏదైనా ధర్మార్థ కామ మోక్షాలు ముక్తి ఏదో ఒకటి మంచి పనులు చేయటం, సత్కర్మ, లోకానికి కావాల్సిన పనులు చేయడానికి ఉపయోగిస్తాం. కానీ వాస్తవం తెలుసుకోవడానికి మానవ జన్మ పోతే గ్యారంటీ లేదుగా, ఎప్పుడు పోతాం తెలియదుగా. కాబట్టి ఎప్పుడు పోయినా ఉన్నా కూడా, ఎన్ని శవాలు ఇంట్లో ఉన్నా పోయినా మనం బ్రతుకున్నప్పుడు తెలిస్తే తన సావు కూడా తనకు ఆనందమే. అయితే పైకి ఆత్మీయ బంధాలు ఏడుస్తాం. కారణం ఏంటి? ఇంకొంత కాలం ఉంటే ఆత్మజ్ఞానం కలిగేది కదా అని దృష్టిలో ఏడుస్తాడు, గడవబడుతుంది కానీ అలా ఏడుస్తాడు. సరే, ఇప్పటికి ఈ బోధ కేవలం మరణం వరకే చెప్పాడు. తానే మరణించినట్టుగా భావం చేస్తే కళ్ళు చనిపోయాడు, ఆ కళ్ళు వచ్చే అగ్నిలో చనిపోయాడు, కళ్ళు వస్తాయి. అదే రోజు కళ్ళని జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది. అప్పుడు ఎలా చూడాలి? ప్రస్తుతానికి స్వయంగా అంటే ఎరుగుతో గుర్తించి గమనించే శరీరాన్ని ఎలా ఉన్నా సరే, దగ్గర వాళ్ళు దూరం పోయినా సరే, తాను పోయినా సరే, ఎరుక సాగుతూ పట్టదు, జన్మే లేదు అని గుర్తించి గమనించి కోరుకుంటే సహజంగా ఉంటుంది.